నేను చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు గతంలో ఎన్నో నెలల క్రితం బటన్ నొక్కి ఇప్పటివరకు ఆ నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వాటిని లబ్ధిదారుల ఖాతాలో వేసి లబ్ధి పొందాలని చూసినా కానీ ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఒప్పుకోని పరిస్థితి. సో వీటికి ప్రతిపక్షాలపై ఆరోపణలు కూడా చేశారు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ కి అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షాలు కావాలనే ప్రజలకి సంక్షేమం అందకుండా చేస్తున్నారని చెప్పారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తరువాతి రోజు జమ చేసుకోవచ్చు అనే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నిధులు జమ కాని పరిస్థితి. కొంతమందికి అరకుర నిధులు వాళ్ళ అకౌంట్ లో లబ్ధిదారులకు వేసిన పరిస్థితి. రైట్, చూద్దాం. పేదల పక్షపాతిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారో ఏమో వారిని పక్కన పెట్టి అస్మృతి లేని కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర కేటాయింపులు చేస్తూ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసి 3 రోజులైంది. జగన్ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పేదల ఖాతాలో జమ చేయాల్సిన నగదును ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు అంటే 14వ తేదీన విడుదల చేసి ఉండేది. ఈ పాటికి లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ డబ్బులు పడేవి. అయితే సంక్షేమ పథకాల డబ్బులను పేదల ఖాతాల్లో జమ చేసేందుకు జగన్ సర్కారుకు మనసు ఒప్పడం లేదు. ఇక 2-3 నెలల కింద ముఖ్యమంత్రి బటన్ నొక్కిన ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, ఈబీసీ నేస్తం, షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల లబ్ధిదారులకు ఎన్నికలు పూర్తయినా నిధులు జమ కాలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడం, టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయడంతో ప్రభుత్వంలో కొంత చలనం కనిపించింది. మొత్తం 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్లు పేదల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా బుధ, గురువారాల్లో కలిపి కేవలం 1,982 కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇంకా 12,183 కోట్లు జమ చేయాలి. పథకాల డబ్బుల కోసం 2-3 నెలలుగా పేదలు ఎదురు చూస్తున్నారు. 6 పథకాల సొమ్మును పూర్తి స్థాయిలో పేదల ఖాతాల్లో జమ చేయకముందే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లు చెల్లిస్తోంది. ఇక బుధవారం అస్మదీయ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ దాదాపు 1,400 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా జగన్ సర్కార్ కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించింది. కానీ ఖరీఫ్ లో వర్షాభావం వల్ల, డిసెంబర్లో తుపాను వల్ల నష్టపోయిన రైతులకు మాత్రం ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. అలాగే విద్యార్థుల తల్లుల ఖాతాలో వేయాల్సిన విద్యా దీవెన నిధులు ఇవ్వలేదు. మరో 4 పథకాల సంగతి అంతే. సరిగ్గా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో వేసి లబ్ధి పొందాలని జగన్ సర్కార్ నిధులు జమ చేయకుండా ఆపింది. సాధ్యపడదని తెలిసి కూడా ఎన్నికలకు 2 రోజుల ముందు ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటూ హడావిడి చేసింది. కోర్టుకు కూడా వెళ్లింది. అయినప్పటికీ ఎన్నికల తర్వాతే ఖాతాల్లో డబ్బులు వేయాలని ఈసీ స్పష్టం చేసింది. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఎన్నికల ముందు చూపిన ఉత్సాహం ఇప్పుడు చూపడం లేదు. తీవ్ర విమర్శలు రావడంతో అరకొర కేటాయింపులు చేస్తోంది. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఆసరా, విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. ఆసరా పథకానికి మార్చి 23న జగన్ బటన్ నొక్కినప్పుడు 6,394 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటనలతో హోరెత్తించారు. అయితే లబ్ధిదారుల ఖాతాలో 1,480 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మిగిలిన 4,914 కోట్లు ఎందుకు విడుదల చేయలేదు? ప్రభుత్వానికి పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయొచ్చు కదా. అలాగే విద్యా దీవెన పథకం కింద 708 కోట్లు జమ చేయాల్సి ఉండగా 502 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన 206 కోట్లు కూడా విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయొచ్చు కదా. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ సంక్షేమ పథకాలకు జనవరిలో బటన్ నొక్కి ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వకుండా పోలింగ్ ముందు హడావుడి చేసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేసి తాముకి అవకాశం ఇచ్చి అదే రోజు 10వ తేదీ ఈ నెల 10వ తేదీ వేస్తామని చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ ఈ ఒక్కరోజు ఆగితే ఏం పోయింది, 14వ తేదీని వేసుకోండి అని చెప్పారు. అయితే 14వ తేదీని మాత్రం లబ్ధిదారులందరూ కూడా 14,000 కోట్ల రూపాయలు 6 పథకాలకు సంబంధించి జనవరి 13వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు కూడా 6 పథకాలకు బట్టలు నొక్కారు. భారీ సభలు పెట్టడం, లక్షలాది మంది జనాన్ని తరలించడం,
దాంతో పాటు పత్రికల్లో లక్షల రూపాయలు పెట్టి ప్రకటనలు ఇవ్వటం, ఈ హంగామా సరిపోయింది కానీ ఎక్కడ బటన్ నొక్కితే నిధులు మాత్రం విడుదల కాలేదు. బటన్ నొక్కిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ నిధులు మాత్రం విడుదల కాలేదు కానీ ఎన్నికల పోలింగ్ 3 రోజుల ముందు ఈ నిధుల మొత్తాన్ని కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనివల్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని కేంద్ర ఎన్నికల కమిషన్ భావించి నిధులు విడుదల నిలిపివేసింది. అయితే 14వ తేదీ నిధులు విడుదల చేసుకోవాలని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా అరకొరగా నిధులు వేయటం మినహా పూర్తి స్థాయిలో మాత్రం నిధులు విడుదల చేయటం లేదు. అది కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్కు లేఖ రాసిన తర్వాత అదే రోజు అంటే 15వ తేదీ దాదాపుగా 1450 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారు కానీ లబ్ధిదారులకి, సంక్షేమ పథకాలకు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకు మాత్రం నిధులు విడుదల చేసేందుకు అధికారులకు చేతులు రాలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లేఖతో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టర్లకు నిధులు విడుదల నిలిపివేయాలని, సంక్షేమ పథకాలకు ఏవైతే బట్టలు నొక్కారో ఆ బట్టలు నొక్కిన పథకాలకు నిధులు విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశించినప్పటికీ కూడా నిన్న సాయంత్రానికి కేవలం ఆసరా పథకానికి, విద్యా దీవెన పథకానికి 1982 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇవి కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదు, అరకొరగా నిధులు విడుదల చేశారు. 6 పథకాలకు 1465 కోట్ల రూపాయల నిధులు విడుదల, బటన్ నొక్కిన పథకాలకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా కేవలం 1982 కోట్ల రూపాయలు ఆసరాకి, విద్యా దీవెన పథకాలకు నొక్కారు. అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, కళ్యాణ మత్తు కానీ, షాదీ తోఫా కానీ ఇటువంటి పథకాలకు మాత్రం ఈ రోజు వరకు కూడా నిధులు విడుదల చేయలేదు. పైగా వీటన్నిటికీ సంబంధించి నిధులు విడుదల చేస్తేనే లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని పదే పోలింగ్ 3 రోజుల ముందు చెప్పిన ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడు ఆ మాట ఎందుకు మర్చిపోయిందని ప్రశ్నిస్తున్నారు. ఖజానాలో నిధులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా నిధులు విడుదల చేయకపోవడం ఏంటని చెప్పి లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తమకు నిధులు విడుదలవుతాయి అని చెప్పి లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పాటు ఖజానాలో ఆర్బీఐ నుంచి మొన్న ఎఫ్ఆర్బిఎం కింద తీసుకొచ్చిన 4,000 కోట్ల రూపాయలు, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3,000 కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చిన ఆదాయం, దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒకవేళ ఇవ్వదలుచుకుంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి వేస్ అండ్ మీల్స్ అండ్ ఓడీ ద్వారా తీసుకువచ్చి కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ని నిధులు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు మొగ్గు చూపారు కానీ కనీసం లబ్ధిదారులకి వాళ్ళు బటన్ నొక్కిన పథకాలకే నిధులు విడుదల చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. తాము 14వ తేదీనే నిధులు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా నిధులు విడుదల చేయకుండా కేవలం 1982 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుతుందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదనే ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసి అనుయాయులు ఎవరైతే కాంట్రాక్టులు చేశారో ఆ పనులు పూర్తి కాకపోయినప్పటికీ వాటిపై పలు ఆరోపణలు, నాణ్యతా లోపాలు ఉన్నాయని చెప్పి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాంట్రాక్టర్లకు, అనుయాయులకు నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు ఎగనామం పెడుతుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కిన పథకాలకు నిధులు వెంటనే విడుదల చేయాలని, లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు చెల్లించకుండా కాంట్రాక్టర్లకు చెల్లించడం ఏంటి, దీంట్లో వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని ఆర్థిక శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు రాసిన లేఖతోనే ఈ 1980 కోట్ల రూపాయలు కూడా పడ్డాయి. లేకపోతే వీటికి కూడా ఎగనామం పెట్టి ఈ మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించేదని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.